మీరు మిరపను సాగు చేసేటువంటి రైతుల మరి మిరపలో నారుమడిని ఎలా సిద్ధం చేసుకోవాలో మీరు ఆలోచిస్తున్నారా? ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని 10 మంది రైతులకు ఈ విలువైన సమాచారాన్ని చేరవేయండి. ఇక ముఖ్యంగా మిరపను సంబంధించి నారుమడి తయారు చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన ఆవశ్యకత ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు అభ్యుదయ రైతులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎకరానికి 10 టన్నుల పశువు ఎరువును ఆ యొక్క నారుమడిలో వేయాలని కూడా చెప్తా ఉన్నారు. 1 మీటర్ వెడల్పు 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండేలా ఎత్తైనటువంటి నారుమడలను సిద్ధం చేసుకుంటే రకరకాల వేరుకుళ్ళు కానీ ఇలాంటి రకాల తెగుళ్ళు రాకుండా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా 30 సెంటీమీటర్ల వెడల్పు కాలువలు తీయాలని, ఇక సెంటు నారుమడిలో 650 గ్రాముల విత్తనాన్ని 5 సెంటీమీటర్ల దూరంగా ఉండే వరుసలలో విత్తుకోవాలి. విత్తనంతో పాటు సెంటు నారుమడికి 80 గ్రాముల ఫిప్రోనిల్ గుళికలను వాడితే రసం పీల్చేటువంటి పురుగులను రాకుండా కూడా మనం జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా సెంటుకు కిలో వేపపిండి కూడా వేయాలి. 1% బోర్డు మిశ్రమము లేదా లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ను కలిపిన మందు ద్రావణంతో నారుమడిని 9వ రోజు 15వ రోజు తడుపుతూ ఉండాలి. చేయడం వల్ల మిరపనారు ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. 6 వారాల వయసు గల మిరప మొక్కలను నాటుకోవడం ద్వారా పంట సాగుకు కలిసి వస్తుంది. ఈ యొక్క మంచి విషయాలు మీకు అర్థమైనని భావిస్తూ ఈ యొక్క మంచి విలువైన సమాచారాన్ని మనలాంటి రైతు సోదరులకు చేరవేరే